నేను ఈ రోజు ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మాట్లాడడానికి వీడియో రికార్డ్ చేస్తున్నాను. దయచేసి దీన్ని ఎవరు సిల్లీగా తీసుకోకండి. మ్యాటర్ ఏంటంటే నేను ఒక 4 సంవత్సరాల క్రితం 4 వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. ఆ తర్వాత సంవత్సరానికి ఒక వీడియో, 6 నెలలకు ఒక వీడియో అతి కష్టం మీద అప్లోడ్ చేసేవాడిని. ఇకపోతే ఈ 2024 లో కనీసం ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయా. ఎందుకంటే వాట్ ఐ సపోజ్ టు డూ ఇన్ మై లైఫ్? వై am I standing here doing nothing? I think the reason I can't fly like a bird. ఏంట్రా రీల్ షేర్ చేస్తే లైక్ కొట్టలేదు ఎలా బా? ఏం సంగతులు? అరే మంచి పడుతున్నారా యూఎస్ లో? కొంచెం ప్యాక్ చేసి పంపిరా. ట్రంప్ గెలిచాడు కదా, నేను పంపించేస్తాడా ఉంచుతాడా? నేను చంపేస్తాడేమోరా. పార్ట్ టైం చేస్తున్నావు కదరా, ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఎలారా? హలో, అరే హనుమాన్ సినిమా రిలీజ్ వెళ్ళావా? పదా గంటకారం రిలీజ్ అయినట్టు వెళ్ళావా? కుచ్చి మర్త పెట్టి. అరే కల్కి రిలీజ్ అయినట్టు వెళ్ళావా? పదా. అరే పుష్ప రిలీజ్ అయినట్టు వెళ్ళావా? యవ్వ తగ్గేదేలే. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సో అలా ప్రతి ఇయర్ రెజల్యూషన్స్ రాసుకోవడం దాట్ దిస్ నో యూస్. అంటే ఇక్కడ నేను చెప్దాం అనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మీలో వీడియో చూస్తున్న చాలా మంది 2025 కి రెజల్యూషన్స్ రాసుకొని రెడీగా ఉండుంటారు. అది పొడిసేద్దాం, ఇది పీకేద్దాం, దాన్ని దున్నేద్దాం, దీని నువ్వు ఏం చేయలేవు. నేను సింపుల్ గా చెప్తున్నా కదా, మన ఇంట్లో గోడకున్న క్యాలెండర్ మారుతుంది కానీ ఇంకేం మారదు. ఇది అర్థం చేసుకోకుండా నేను పీకేస్తా పొడిసేస్తాను కొత్త రెజల్యూషన్స్ రాసుకుంటున్న మూర్ఖులందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, హ్యాపీ న్యూ ఇయర్.